డబ్బులు లేదంటే ఎవరిని అడగాలి నేను? నువ్వు వస్తావు కదా రేపు కదరా. ఇప్పుడు నాకు ఇప్పుడు కదా తెలిసింది మ్యాటర్. రేపు తెల్లారితో వచ్చి నేను అడగతానన్నా కదా, నువ్వు సంసారైనా నువ్వా? ఇప్పుడు అడగతా వాడిని అడుగుతా. వీడి మాట్లాడితే అడగతా. వీడు మాట్లాడలేదు అనుకో నాకు సంబంధం లే. ఎవరికా? ఇప్పుడు పెద్ద మనిషి అని చెప్తా అంటే నువ్వా? వీడు మాట్లాడితే మధ్యలో పిలిస్తే పోతా అడగతా. వాడిని చెప్తా కొడతా. అంటే నా డబ్బులు మా అమ్మ నేను దెంగొమ్మడాలనా? అట్లే చెప్పద్దురా, తప్పు కదా. వీళ్ళు ఏం డిస్కషన్ అవుతారు తెలుసుకొని నీకు నేను సలహా ఇస్తా. నీ పెద్ద మనిషి నేను వాడిని చెప్తూ కొట్టి నేనున్నాను నా పెద్ద మనిషి చూడన్నా నువ్వు. ఇప్పుడు ఏమరా అంటే వాడివి మాట్లాడినా మళ్ళీ నేను పోతానంటావు నువ్వు. నువ్వు ఏం చెప్పినావు? ఒప్పుకున్నట్టు మాట్లాడితే నువ్వు పోయినావంటే కాదు నీ మొత్తం వస్తున్నావా? అన్నావు లేదా? ఇక్కడ అన్నాడు ఇటు మాట్లాడినావు. మేబీ మళ్ళీ అడగతాయారా పద్ధతి కదరా. మీరు వెయిట్ కూడా మధ్యలో ఉండేవాడిని ఇరిపించద్దురా. వాడి డబ్బు వానికి ఇచ్చే బులుపిమో ఏదో అంటే కదా, అది వాడి డబ్బు వానికి ఇచ్చే. మళ్ళీ ఏదంటే మీరు మాట్లాడుకుంటారు ఆ అప్పు తీరిపోతుంది. వాడు నీతో వాడు మాట్లాడినా నువ్వు వాడిని మాట్లాడినా వాడు నిన్ను మాట్లాడినా మీరు కొట్టుకొని సావంటారని కూడా చెప్పేస్తా. సచ్చిన ఆ ముండే నా దగ్గర బలవంతంగా వచ్చి మాట్లాడతాడు. వాడు ఏమైనా మాట్లాడతాను నా బొచ్చు కూడా నేను తిరిగి కూడా నా సమాధానమే ఉండదు వాడి దగ్గర. అట్ట కాకపోతే పెగ్గులు నా మడ్డ మీద పెగ్గులు ఈడు కూర్చొని తాగేస్తే ఏమా నేను అట స్టోరీ ఎత్తే కొందుకు నేను తాగలేదా? నేను కానీ 90 తాగేసి వస్తే వస్తా ఒక్కొక్కరికి ఇప్పుడు ఉంటుంది. ముందు జరిగిన కథ మాట్లాడదంట. ఒకడానికల్లా ఒకడు మడ్డానికల్లా ఒకడు పోతారా మీరా? మాట నిలుపుకోవాలి. చచ్చిపోయినప్పుడు ఏమైపోయింది మాట చెప్పినప్పుడు మాట కాపాడేసుకోడు. అప్పటికప్పుడు కూడా చచ్చిపోడు. వాడే చెప్పుకుంటాడు నా రైట్ మాట నిన్నాడు చచ్చిపోయినాడు అదే తృప్తిగా ఉంటుంది. అప్పుడు నాది మాత్రం డబ్బు కాదు. ఎవరిదేం డబ్బే ఏమన్నా సమస్య? నీదేం డబ్బే నా కొడుకు డబ్బే నాదైనా డబ్బే ఎవరిదే. మామ ఇదే స్పాట్లో పక్కన కూర్చోన్నారా? నేను దాడు కూర్చోన్నాను. ఏడా దాడు కూర్చోండా. ఆడు కూర్చోన్న వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటా ఉన్నారులే. వాడికి దాని కొడుకు నాకు నోటు మాట్లాడలే ఇప్పుడు కూడా లే. దా ఈ మాత్రం మీరు ఇద్దరు అట్ట కూర్చోండారా? పక్కన కూర్చొని ఇద్దరు దెంగి తాగేసా ఏట నుండి వచ్చింది పెగ్గు మాటలా? ఏట నుండి వచ్చిందా? నేను మాట్లాడుంటే ఇద్దరు తాగి నా మడ్డ వీక్లో ఒక్కొక్క బాడీ ఏమా నేను ఇచ్చుంటే పెగ్గులు నా మడ్డ మీద పెగ్గులు ఒక్కొక్కడు నవ్వుకుంటా పోతారు. అదేదో మాట్లాడుకుంటూ పోయింటారు టైపులో. వద్దు అది వద్దు కదా. అడుగుతున్నాను వాడు అడుక్కుంటూ నువ్వు చెప్పుకో. ఒప్పుకున్నప్పుడు నేను లేదని చెప్పిన ఏదైనా ఉంటే అడిగి మాట్లాడుకోపోరా లేదురా అని చెప్పిన అంతే. ఏమైనా ఉంటే నాకేం చెప్పినావా? ఒప్పుకొని ఉన్నావా? అది ఒప్పుకున్నాను. అది ఇచ్చే ఫస్ట్ అది ఇచ్చే మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడదని చెప్పలేదా? మళ్ళీ ఎందుకు ఆ రోజు తోటలు వేసినప్పుడు నువ్వు ఆడుకున్న వాళ్ళ ఫోన్ దగ్గర పోయే అప్పుడు ఫోన్ దగ్గర పోయేస్తే ఏమా అప్పుడు చెప్పినా నీకే సంబంధం అంట. సరేలే అనేసి ఎందుకు పంపించేది? ఎవరు అదే నీ పక్కన ఉండేవాడు. సరేలే నేను తీస్తానులే. వాడి దగ్గర తీస్తావు ఇప్పుడు ఎప్పుడు ఎవడు తెలిసేది దాన్ని చెప్పండి ఫస్ట్. రేపు ఎవడు నీకు వేసిన డబ్బులు మాత్రం బొచ్చు లవట ఇంతవరకు వచ్చిందే. అప్పుడు నేనేం మాట్లాడాలా? ఎప్పుడు ఇచ్చేది? ఒకటెత్తేది అని ఏడుకో పూసింది. రేపు డిక్లేర్
నువ్వు ఎందుకు ఒప్పుకున్నా నా కొరకు మళ్ళీ ఒప్పుకొని మనకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని కొట్టి చెప్తావు వాళ్ళు తీసుకుంటావు వదులుకుంటావు అప్పుడు నీకు ఉన్నదాన్నే మాత్రం 10 మంది పిల్లకాయలు నాకు డబ్బులు రావాలని మాత్రం నువ్వు అడిగినావే. ఆ 1800 రావాలని నేను అడగలేదే. నిన్నెప్పుడన్నా నేను అడిగినానా? ఒప్పుకునింది నువ్వే కదా. ఒప్పుకున్నప్పుడు డబ్బు అని చేర్చేయాలి. నేను అడిగిపోతా సలహా ఇచ్చినాడు కదా నేనే మాట్లాడి నాకేం అడుగు రేపు ఉండేది నేను మొన్నటికి నేను డ్యూటీకి పోడొస్తా. నేను మొన్నటికి డ్యూటీకి పోడొస్తా. ఏదో ఒకటి చేసేస్తే పొడొస్తా.